14 లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేసేందుకు చీకటి జీవో 7ను తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా లేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు అంధకారంలోకి నెట్టాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 14 లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేసేందుకు చీకటి జీవో 7ను తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అంటూ నిలదీశారు. కేసీఆర్ స్కీములకే కాదు వైఎస్ఆర్ పథకాలకు పాతరేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల మీ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యా వ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేలా మీరు చేస్తున్న కుట్ర భయంకరమైనది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికి ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటీల ఎత్తుగడ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ జీవో వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైంది. పిల్లల భవిష్యత్తుపై గంపెడాసలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు మీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలు నీళ్లు జల్లుతున్నాయి. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికి పైగా చందమామ లాంటి పిల్లలు చనువు తాలించారు. కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చేతకాని సర్కారు వల్ల ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొనసాగించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు ఇప్పటికే గాలి కొదిలేసి 4 కోట్ల ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చివరికి గతంలో మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆర్థిక స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఈ పథకాన్ని సమాధి చేసేలా విడుదల చేసిన జీవో 7 ముమ్మాటికి ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తేసేందుకు తెచ్చిన చీకటి జీవో మాత్రమే. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను.